మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, లెంచ్‌లోని 39వ దినము గుడ్ ఫ్రైడే కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6 నుండి 10, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుండి 56, కీర్తన 130. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశము గొర్రెపిల్ల, ల్యాంప్. త్రియేక దేవుని నామమున అందరికీ శుభాభివందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు ఇచ్చే ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మహా గురువారము, నియమ గురువారము, ప్రభు సంస్కారపారాధన జరిగిన పిదప యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పుకు అప్పగించబడతారు. ఆయనను బంధిస్తారు. ఆయనను బంధించిన తర్వాత అక్కడ నుండి ప్రభువును తీసుకుని వెళ్ళటం అనేది మనము గమనించవచ్చు. ఈ ప్రారంభ దశలో మీరు గమనిస్తే గుడ్ ఫ్రైడే 4వ శతాబ్దంలో అలెగ్జాండ్రియా సంఘ బిషప్ దీనిని శుక్రవారంగా, మంచి శుక్రవారంగా పరిగణించటం, ఆయన ఆమోదించటం జరుగుతుంది. యేసు ప్రభువారు పస్కా పండుగ అయిన పిమ్మట పరిసయ్యులు, ప్రధాన యాజకులు పంపబడిన బంటోతులను వెంటబెట్టుకుని దివిటీలతో, దీపాలతో, ఆయుధాలతో ఆయన్ని అప్పగించిన యోధాను వారి దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు యేసును ముద్దు పెట్టి అప్పగించినటువంటి పరిస్థితిలో మనం గమనిస్తాం. ఇటువంటి సమయంలో శిలువ చరిత్రను మనం గమనించినట్లయితే క్రీస్తు శకము 7-4 సంవత్సరంలో సిలువ వేయబడినట్టు అది నిర్ధారించడం జరుగుతుంది. ఒకే రోజు 6 అన్యాయపు తీర్పులను ఆయన పొందడం. ఇవి రాజకీయ పరంగా 3, మతపరంగా 3 తీర్పులు. ఆయన దేహం మీద 882 దెబ్బలు తగిలినట్లుగా, దాదాపు 150 దెబ్బలు పెద్దవి, కాలుతో తన్నిన తనులు 120, 120 మంది 120 సార్లు ఆయనను ముఖమై ఉమ్మివేశారని, 3 మేకుల మీద ఆ శిలువలో భారమైన శరీరంతో 6 గంటలు విలవిలలాడినట్లు ఆయన కాళ్లను ఒకదాని మీద ఒకటి పెట్టి 9 అంగుళాల పొడవాటి మేకు కొట్టినట్లుగా, చేతుల్లో 6 అంగుళాల మేకులతో ఆయనకు వచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. ప్రియులారా, గెత్సెమనే తోట అనగా నూనె తీసే గానుగా అని అర్థం. ఇది అరబిక్ పేరుగా మనకు కనబడుతుంది. లూకా అయితే దీన్ని యేసు వాడుక చొప్పున వెళ్ళే స్థలం అని రాశారు. ఈ గెత్సెమనే స్థలం ఈనాడు ఒక యాత్ర స్థలంగా ఉంది. పెద్ద గుంపుతో యోధా ఈ తోటకు వచ్చాడు. పస్కా వెన్నెల రాత్రి యోధా మాత్రం ఇది అంధకార రాత్రిగా యోధాకున్నది. అయితే ఆయనను అక్కడ నుండి గెత్సెమనే నుండి గబ్బతాకు తీసుకుని వెళ్ళడం, రాళ్ళు పరుచిన స్థలం. ఆ తదుపరి గబ్బతా దగ్గర ఆయనను ఎప్పుడైతే అన్యాయంగా తీర్పు ఇచ్చారో అతన్ని సిలువ వేయడానికి గొల్గొతాకు ప్రయాణము జరిగినట్టుగా చూస్తాం. గెత్సెమనే నుండి గబ్బతా నుండి గొల్గొతా. గొల్గొతా అనగా ఇది కూడా హెబ్రీ భాష, లాటిన్ భాషలో కల్వరీ అని పిలుస్తాం. ప్రస్తుతం చర్చ్ ఆఫ్ సెపుల్చర్ అంటే అక్కడ దేవాలయం సమీపంగా ఉండడం. ఈ గొల్గొతా కొండ సుమారు 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది సిలువ వేయబడే స్థలం కనుక ఇక్కడ మానవుల పుర్రెలు అధికంగా ఉంటాయి. దాన్ని బట్టి అది కపాల ఆకారంలో ఉండడాన్ని బట్టి ఆ పేరు దానికి రావడం అనేది మనం గమనిస్తాం. ప్రియులారా, మరి విశేషంగా మీరు గమనించినప్పుడు యేసును సిలువకు అప్పగించబడ్డానికి, లేదా సిలువ మీద ఆయన తన మాటలు పలకటానికి మునుపు ఆయన గొర్రెపిల్లగా ఎలాగన ఈ లోకానికి వచ్చారు అనే దాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రియ విశ్వాసి, గొర్రెపిల్ల అంటే ఏంటో, గొర్రెపిల్ల సాదృశ్యము, గొర్రెపిల్ల ఆయన చేసినటువంటి పనులను, గొర్రెపిల్ల మరణం, గొర్రెపిల్ల చేయబోయే అధికారం, వీటి గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. యోహాను సువార్తలో మీరు గమనించినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ
వచనంలో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభుల వారిని సంబోధించటం అనేది మనము చూస్తాం. 29, 36 వచనాల్లో. ఆయనే దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోతూ ఉన్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా బాప్తిస్మిచ్చు యోహాను తన శిష్యులకు యేసు ప్రభుని పరిచయం చేస్తారు. అంటే ఆయన గొర్రెపిల్ల సజీవంగా రావడానికి ముందు ఎన్నో ప్రవచనాలు మనం చూస్తాం. ఆయన గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో వధకు తేబడిన గొర్రెపిల్ల అని రాయబడ్డది. ఇర్మియా గ్రంథం మనం గమనిస్తే 11, 19లో నేను వధకు తేబడు సాధువైన గొర్రెపిల్ల వంటి వాడిని అని చెప్తూ ఉన్నారు. అంతేకాదు మీరు గమనిస్తే గొర్రెపిల్లను గురించి ప్రస్తావనలో ఈ ప్రవచనాలు మాత్రమే కాదు, పాత నిబంధనలో ఏదైనా పాపక్షమాపణ కలగాలన్నా, ప్రాయశ్చిత్తం కలగాలన్నా, ఒక విడుదల జరగాలన్నా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అప్పగించేటువంటి వారముగా ఒకవేళ నీవు ఉన్నట్లయితే దానికి ఏమి చెల్లించాలి అనే విషయంలో పాత నిబంధనలో మనం గమనిస్తాం. ప్రాణం విమోచనకు ధనం చెల్లించాలి. నిర్గమకాండం 21:30 అయితే ప్రభువు ప్రాణానికి విమోచనగా గొర్రెపిల్లగా తన్ను ప్రాణాలను అప్పగించాడు. విడిపించుటకు ప్రతిగా గొర్రెపిల్ల ఇవ్వలను. నిర్గమకాండం 13వ అధ్యాయము 13వ వచనం. ప్రాయశ్చిత్తము కొరకు గొర్రెపిల్ల బలి సాయంకాలమున ఇవ్వలను. నిర్గమకాండం 29, 37, 39 వచనాలు మనకు కనబడుతున్నాయి. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే విమోచన క్రయధనము చెల్లించాలి అని అంటే ధనము లేనట్లయితే ధనముకు బదులుగా గొర్రెపిల్లను ఇవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తారు. యేసుప్రభువు వారు కూడా చెప్పారు, విమోచన క్రయధనముగా నా ప్రాణమును అర్పించడానికి వచ్చాను అని. మత్తయి సువార్త 20 అధ్యాయం 28లో, మార్కు సువార్త 10వ అధ్యాయం 45లో, తిమోతి మొదటి పత్రిక 2:6లో, హెబ్రీ 9:15లో కూడా ఆయన విమోచన క్రయధనాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మాత్రమే మనలను విమోచించేవాడు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన కలదని 130 కీర్తనలో 7వ చరణంలో కీర్తనకారుడు ఇక్కడ చెప్పడం అనేది మనం గమనిస్తాం. ప్రియులారా, విమోచన క్రయధనము ప్రభువే, యేసుక్రీస్తే గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విమోచనంగా అనగా మనకి పాప క్షమాపణ ఇవ్వడానికే తన ప్రాణము సిలువలో పెట్టారని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మనమందరం కూడా గమనం చేయాల్సినటువంటి ఒక గొప్ప కార్యం ఏమిటో తెలుసా? ఆయన విమోచన క్రయధనముగా ఈ లోకానికి ఒక గొర్రెపిల్లగా, సాధు అయిన గొర్రెపిల్లగా ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇచ్చిన ప్రవచనాల్ని, దానికంటే ముందు ఒక సాదృశ్యం, అబ్రహాము తన ఒకగానొక కుమారుణ్ణి మోరియా పర్వతం మీద ఆయన బలివ్వబోతుండగా ప్రభు చెప్తాడు, నేను నీకు మోరియా దేశంలో ఏదో ఒక పర్వతంలో నీ కుమారుని బలి అడుగుతాను, అక్కడికి ఇయ్యాలని. కానీ మీరు గమనిస్తే అక్కడ బలి ఇచ్చిన తర్వాత దానిని బట్టి అక్కడ అబ్రహామును టెస్ట్ చేసిన, లేదా అబ్రహాం విశ్వాసాన్ని పరీక్షించినటువంటి దేవుడు ఇస్సాకు బదులుగా గొర్రెపిల్లను బలిచ్చాడు. ఇస్సాకు చనిపోవాలి, కానీ చనిపోవలసిన ఇస్సాకు స్థానంలో ఒక గొర్రెపిల్ల ప్రాణాలు విడిచింది. ఇక్కడ మీరు మోరియా పర్వతాలకు సమీపంగా అదే ప్రాంతంలో కల్వరి కొండ మీద, పర్వతం మీద మనమందరము శిక్ష పొందాల్సింది. పాపము చేసిన వాడు శిలువ శిక్ష పొందాలి అని రూల్ ఉన్నటువంటి సమయంలో మనందరి కోసము లోక పాపం మోసుకుని పోవు గొర్రెపిల్లగా, విమోచన క్రయధనంగా నేను వచ్చాను అని చెప్పిన ప్రభువు వధకు తేబడిన గొర్రెపిల్ల వలె మన కొరకు కల్వరిగిరిలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ ప్రాణాన్ని పెడతాడు అనే విషయాన్ని ముందుగానే సాదృశ్యంగా అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకుకు బదులుగా గొర్రెపిల్లను బలిచ్చిన దానిని గమనించవచ్చు. ప్రియులారా, మనము ఏ విధంగా యేసు ప్రభువు వారిని చూస్తూ ఉన్నాము? ఆయన గొర్రెపిల్ల వలె మౌనిగా ఉండేను అని అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనంలో మనం అక్కడ గమనించినప్పుడు చాలా చక్కటి మాట ఆయన గురించి చెప్పబడుతోంది. మరి అలాంటి మౌని అయినటువంటి ప్రభువు మన కొరకు విమోచన క్రయధనముగా, పాప క్షమాపణ నిమిత్తము
తన ప్రాణాలిచ్చినటువంటి ప్రభువు మన యేసుక్రీస్తు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి ప్రభువుని నువ్వు ఎలా ఆరాధిస్తూ ఉన్నావు? మీరు గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను అనేటువంటి ఈ మాట ఫిలిప్పు నపుంసకులు ఒకరికొకరు మాట్లాడుకొనుచుండగా నపుంసకునికి ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనములను జ్ఞాపకం చేయడము, లేఖనాల సారాంశాన్ని చెప్పడం, ఫిలిప్పు మారుమనసు పొంది బాప్తిసం తీసుకోవడము మనం గమనిస్తాం. ప్రియులారా, గొర్రెపిల్ల యేసు ప్రభుల వారు ఏ విధముగా తన జీవితాన్ని మార్చుకున్నారు, మనము తను ఏ విధంగా లోకాన్ని రక్షించటానికి పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడ్డామని పేతురు తన పత్రికలో, పేతురు యేసు ప్రభుతో చివరి వరకు ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఆయన చెబుతూ ఉన్న మాట, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మనం విమోచింపబడ్డానికి కారణం క్రీస్తు రక్తము అనే విషయాన్ని పేతురు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మనమంతా కూడా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన తన ప్రాణమును సిలువలో పెట్టాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనము మీరు గమనిస్తే ఈరోజు పాఠ్యభాగంలో ఆయన తన ప్రాణమును విడిచెను అనే మాట బిగ్గరగా కేకవేసి ఆయన తన ప్రాణాన్ని విడిచెను. చూడండి, యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. ఎందుకు ఆయన ప్రాణం విడిచిన వెంటనే దేవాలయపు తెర పైనుండి క్రిందకి చినిగెను, సమాధులు తెరవబడ్డాయి, అనేక మంది తిరిగి లేవబడ్డాం, ఇంకా అనేక కార్యాలను బట్టి శతాధిపతి అక్కడ ఆయన సిలువ వేసినప్పుడు ఉన్నటువంటి వారు, అంటే ఆయన సిలువ వేసిన తర్వాత ఆయనను ఎలాగైతే అక్కడ ఉన్నారో వారందరూ కూడా ఈయన నిజముగా నీతిమంతుడు, దేవుని కుమారుడు అని వారు చెప్పుకోవడం అనేది మనం గమనిస్తాం. ప్రియులారా, మీరు గమనించాల్సింది, కావలివారు, శతాధిపతి వీరందరూ కూడా ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, యేసును క్రీస్తుగా వారు గుర్తించి గొర్రెపిల్ల మన కొరకు చనిపోయింది, లోక పాపలను మోసుకుని పోవడానికి వచ్చారు అని గ్రహించినటువంటి వారు ప్రభుని, యేసు ప్రభు వారిని దేవుని కుమారుడిగా వారు గుర్తించి సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. ఈరోజు అట్టి గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది. మన మన పాప విమోచన కొరకు, విమోచన క్రయధనముగా మనలో తండ్రితో సమాధానపరచడానికి, సంధి చేయడానికి ఆ గొర్రెపిల్ల సిలువలో ప్రాణం పెట్టిన వేళ, ఈరోజు ఆ గొర్రెపిల్ల గురించి ఇంకా ఆయన గొర్రెపిల్లే అని అనుకుంటే చాలా పొరపాటు ప్రియులారా. ఆ గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది. ఆ గొర్రెపిల్ల ఎలా రాబోతుందో, ఎలా ఉండబోతుందో మనం ఆలోచన చేయాల్సిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. గొర్రెపిల్ల ఎదుట మనం ఏ విధంగా జీవించాలి, ఆ గొర్రెపిల్ల ఎంతో అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరంగా మనకు ఉంటూ ఉన్నప్పుడు, ప్రియ విశ్వాసులారా, గొర్రెపిల్ల ఎదుట నీవు ఖచ్చితంగా సాగిలపడేవానిగా ఉండాలి. ఎందుకంటే అది సాధారణమైనటువంటి గొర్రెపిల్ల కాదు. ఆ రోజు ఆ గొర్రెపిల్ల నీ కొరకు ప్రాణం పెట్టింది. మరలా రెండవ పర్యాయము ఇదే గొర్రెపిల్ల రాజుల రాజుగా రాబోతుంది. రాజుగా రాబోతుంది. అటువంటి గొర్రెపిల్ల ఎదుట మనము ఎలా జీవించాలి? ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం మనం గమనిస్తే, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. చూసారా, గొర్రెపిల్ల రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. అలాంటి గొర్రెపిల్లను మనము గొర్రెపిల్లగా చూస్తున్నామా, రాజుగా చూస్తున్నామా? దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
ఈయన ఇంకా సాధువైనటువంటి గొర్రెపిల్లగా లేరు. ఇప్పుడొచ్చే గొర్రెపిల్ల రాజులకు రాజుగా ఆయన రాబోతున్నాడు. ప్రభువులకు ప్రభువుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అలా ఉన్నటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియులారా, మీరు గమనించండి. ప్రకటన గ్రంథమంతా కూడా మీరు గమనిస్తే అక్కడ ఆయనను గురించి చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. గొర్రెపిల్ల ఎక్కడికి పోతే అక్కడికి ఆ గొర్రెపిల్లను వెంబడించేటువంటి వారంగా మనం ఉండాలి. అలాగున ఉన్నప్పుడే ఆ వెంబడింపును కలిగి మనం ఉన్నప్పుడే మన జీవితము ఆశీర్వదింపబడుతుంది. ప్రకటన 14:4 ప్రభువుని వెంబడించే వారంగా మనం ఉండాలి. మరి ఆ ప్రభువుని నువ్వు వెంబడిస్తున్నావా? ప్రభువుని వెంబడిస్తున్నావా? అంతేకాదు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఈ గొర్రెపిల్ల చేసేటువంటి కార్యాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అంత గొప్ప గొర్రెపిల్ల వెంబడించటం మాత్రమే కాదు, నువ్వు చేయవలసిన మరొక కారణం ఆయన ఎదుట సాగిలపడాలి. ఈరోజు పత్రిక భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నింపిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. మరి ఇంత గొప్ప రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి గొర్రెపిల్ల ఎదుట నువ్వు సాగిలపడి నువ్వు ఆయనకు సరెండర్ అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే మన జీవితాల్లో ఆశీర్వాదము ఉంటుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మనమందరము రెండవదిగా సాగిలపడడం. మూడవదిగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో ఆయనను స్తుతించే వారంగా ఉండాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు. సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. మూడవదిగా ఆయనను మనము స్తుతించే వారంగా మనం ఉండాలి. ఆయన వెంబడించాలి, స్తుతించాలి, సాగిలపడాలి, అంటే లోబడాలి. నాలుగవదిగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకోవాలి. ఆయన రక్తములో, గొర్రెపిల్ల రక్తములో, ఆ రక్తము విమోచన క్రయధనం ఇచ్చింది. ఆ రక్తములో మన వస్త్రములను ఉదుక్కొని మనము దానిని తెల్ల చేసుకోవాలి. అంటే పరిశుద్ధంగా మనము మార్చబడిన వారంగా మనం ఉండాలి. ప్రియులారా, మన జీవితంలో గొర్రెపిల్లను మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాము? ఆయన మన కొరకు ఒక జీవ గ్రంథాన్ని ఉంచాడు. ఆ జీవ గ్రంథములో మన పేరు ఉండాలి. ఆ జీవ గ్రంథములో మరి నీ పేరు ఉంటుందా? ప్రకటన 13:8. ఆ జీవ గ్రంథంలో పేరు ఉండునట్లుగా మనము ప్రయాసపడాలి. అంతేకాదు మన జీవితాల్లో దేవుడు ఉంచున్నాడు. ఇదే విషయాన్ని 21వ అధ్యాయంలో కూడా ఆయన చెప్తాడు. 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు. అంటే ఆ దేవుని యొక్క ప్రవేశము, ప్రభు ప్రవేశము గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లున్న వారికి మాత్రమే సాధ్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. తదుపరిగా మనం ఆలోచన చేయాల్సినటువంటి ఆరవ అంశము గమనిస్తే ఇక్కడ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, తండ్రి యొక్క నామమును నొసల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. 144 అంటే గొర్రెపిల్ల యొక్క ఆయన ప్రథమ ఫలముగా మనం ఉంటూ మన జీవితాలను, ఆయన నామాన్ని లేక గొర్రెపిల్ల యొక్క నామాన్ని మనం నొసట మీద మనం కలిగి ఉన్నటువంటి వారంగా మనం ఉండాలంటే సాక్షిగా మనము కనపడాలి. మరి అలా మనం కనబడుతున్నామా? అదే అంటున్నాడు 4వ వచనంలో చూస్తే, గొర్రెపిల్ల ఎక్కడికి వెళుతుందో వీరందరూ కూడా ఆయనకు సాక్ష్యంగా ప్రథమ ఫలముగా
ప్రథమ ఫలంగా ఉన్నట్టుకే మనుషులలో నుండి కొనబడిన వారు. అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం వెంబడించే వారంగా ఉండాలని. ఈ వెంబడించే వారంగా ఉండడంలోనే మనము ఆయనకు సాక్ష్యముగా లేకపోతే ప్రథమ ఫలముగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది ఎవరు ప్రథమ ఫలము? ఎవరు వెంబడిస్తారు? ఎవరు ప్రభువుని ఆయన నామాన్ని నొసలయందు కలిగి ఉంటారు అనంటే, ఎవరు కలిగి ఉంటారు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఎవరైతే ప్రభువుకి ప్రథమ ఫలముగా సాక్ష్యంగా జీవిస్తారో, 666 ముద్ర కాకుండా దేవుని నామాన్ని కలిగి ఉంటారో, నొసలయందు అనగా కనబడేటట్టుగా. నొసలయందు అంటే నొసట మనకి కనబడుతుంది కాబట్టి దాన్ని ఎలాగో మనం దాయలేం కాబట్టి దానికి సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు. మనం సాక్ష్యముగా కనబడే వారంగా ఉండాలి. చివరిగా ఏడోది, గొర్రెపిల్లను మనం సొంత రక్షకునిగా అంగీకరించే వారంగా మనం ఉండాలి. గొర్రెపిల్లను మనము అంగీకరించే వారంగా ఉండాలి. ప్రకటన గ్రంథము 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మనము దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూస్తుండగా, ప్రభు రాజ్యము క్రీస్తుది, ఇప్పుడు అధికారము క్రీస్తుదాయనని పై వచనములో చాలా స్పష్టంగా ప్రకటన 12:10 ఆయన చెప్తూ ఉండగా, ఆయన గొర్రెపిల్లగా ఆయన రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి, అంటే ప్రభువుని క్రీస్తుని గొర్రెపిల్లగా అంగీకరించి ఆయన సాక్ష్యమును బట్టి మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని పొందుకుంటాం. ఎందుకనంటే గొర్రెపిల్ల విజయం పొందుతుంది, అదే యుద్ధంలో విజయాన్ని సాధిస్తుంది. 17:14 ప్రకటన. గొర్రెపిల్ల విందు మహోత్సవం ఉంటుంది, ప్రకటన 19:7. గొర్రెపిల్ల సింహాసనం కలిగి ఉంది, ప్రకటన 22:1-3. ఇటువంటి గొర్రెపిల్లను నీవు సొంత రక్షకునిగా తీసుకుంటే, ఆయనను అంగీకరిస్తే, ఆయన నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, గొర్రెపిల్ల ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ. ప్రతి బాష్ప బిందువుని గొర్రెపిల్ల తుడిచివేస్తుంది. అలాంటి ఆశీర్వాదం తుడిచివేయడమే కాదు, మిమ్మల్ని నడిపించేవానికి ఉంటుంది. ప్రకటన 7:17 చెప్తుంది, గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలం బుగ్గ యొద్దకు నడిపించును. ఇలాంటి ఆశీర్వాదం మన జీవితంలో కలుగుతూ ఉండగా, మనము సమర్పించుకొని లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన అని ఆయన గొర్రెపిల్ల కీర్తన అక్కడ పాడేవారిగా ఉంటూ ఉండగా, ప్రకటన 15:4 ఆ గొర్రెపిల్ల కీర్తన పాడటానికి ప్రభువుని లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా అంగీకరించి, నీవు ఆ గొర్రెపిల్ల విందులోనికి, ఆ గొర్రెపిల్ల సింహాసనం వద్ద ఆయన యొద్ద ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలని మనం ఇప్పుడే మనము సమర్పించుకుందాం. లూథరన్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్లో ప్రభు సంస్కారము ఇచ్చేటువంటి సమయంలో మనము గొర్రెపిల్ల కీర్తన మనం పాడతాం. అయితే గొర్రెపిల్ల అనే మాట ఉన్న కీర్తనలు చాలా మనం గమనిస్తాం, కానీ ఈ లూథరన్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్లో ఈ పాట, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మమ్మల్ని కనికరింపుము, లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల మమ్మల్ని కనికరింపు, నీ సమాధానము మాకు చేయమని చెప్పి మనం యేసు ప్రభు వారిని లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా అభివర్ణిస్తూ ఆయన సమాధానాన్ని కోరుతూ మనం ఈ కీర్తన పాడతాం. ప్రియులరా, ఈరోజు మనమందరం ప్రభుతో సమాధానము, పొరుగువానితో సమాధానము, ప్రభు కొరకు ఆయన నిజముగా లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని మనం నమ్మి విశ్వసించి, ఆ గొర్రెపిల్ల యొక్క సింహాసనము యొద్ద మనమందరం కూడా ప్రభు సాక్షులుగా ఉండటానికి, ఆయనతో కలిసి పరలోక రాజ్యములో మనమును ఆనందించేటువంటి ధన్యతలోని ప్రవేశించడానికి ఈ పరిశుద్ధమైన మంచి శుక్రవారము మిమ్మలను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ గొప్ప దేవ, నీ బిడ్డలు ఈ మంచి శుక్రవారానికి సిద్ధపడుతూ ఉండగా వారి జీవితంలో అంతా మంచి జరుగునట్లుగా వారిని ఆశీర్వదించండి, దీవించండి, నీ సాక్షిగా వాడుకునండి. క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.